వందనాలు. నేను స్టీఫెన్. ఈరోజు నేను చెప్పే వాక్యం దేని గురించి అంటే యవనస్తుల గురించి, యంగ్స్టర్స్, యంగ్ పీపుల్స్ గురించి. సో ప్రసంగి 12:1 ఏమని ఉంటుంది అంటే, నీ యవ్వన కాలం అందే సృష్టికర్త అయిన దేవుణ్ణి కనిపెట్టుకొని ఉండమని చెప్పారు. దేవుణ్ణి ఆరాధించమని చెప్పారు. ఎందుకంటే యవ్వన కాలంలో దేవుని యొక్క కాడి మోయడం ఎంతో ఆశీర్వాదకరం. సో మీ యవ్వన కాలంలో మీ జీవితాన్ని సరిచేసుకున్నారు అంటే అది ఎంతో ఆశీర్వాదకరం అని అర్థం. సో మీ జీవితం మొత్తం బాగుండాలి అన్నా, మీరు జీవితాల్లో ఆశీర్వదించబడాలి అన్నా, మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనుల్లోనూ పాపాన్ని విడిచిపెట్టాలి అన్నా, పరిశుద్ధమైన జీవితాన్ని పొందాలి అన్నా, సో దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టండి. దేవుని యొక్క కాడి మోయడానికి మనస్ఫూర్తిగా సంపూర్ణంగా మీ యొక్క దేహాల్ని, మీ యొక్క ఆలోచనల్ని, మీ యొక్క ప్రతి విధమైన కార్యాలని దేవునికి సమర్పించండి. సో ఏ విషయాల్లో మీరు నష్టపోతున్నారో ఆ విషయం కొరకు దేవునికి మొరపెట్టండి. ఏ విషయాల్లో మీలో మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకుంటున్నారో దేవుణ్ణి అడగండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు. మేము ఏ విషయమైన అసాధ్యమైనది అది ఏంటి ఏమీ ఉండదు. యవ్వన బిడ్డలు ఖచ్చితంగా మారాలనే నేను ఎంతో కోరుకుంటూ ఉన్నాను. యవ్వన బిడ్డలు ప్రజెంట్ జనరేషన్లో అస్సలు బాగుండట్లేదు వారి జీవితాలు. సో ఖచ్చితంగా వారు మార్చుకోనండి. వారిలో ఎటువంటి చెడు పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటినీ దేవుడి నామంలో విడిచిపెట్టి సంపూర్ణంగా జీవించడానికి, వారి జీవితాలు పరిశుద్ధంగా ఉండడానికి, ఎంతో ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడి యొక్క దీవెనలు అందరికీ కావాలి. సో ఈ చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.